అగ్ని పరీక్ష అనే చందమామ కథ చెప్పుకుందాం. కాంబోజ దేశపు రాజు చిత్రవర్మ. అతను రాజ్యానికి వచ్చి కూడా పెళ్లి చేసుకోక తన కాలాన్ని హెచ్చుగా వేటలో గడుపుతూ రాసాగాడు. అతనికి పెళ్లాడే ఉద్దేశం లేనట్టు గమనించి అతని మంత్రులు, నగరపు పెద్దలు, ప్రభు, మాకు పట్టమహిషి లేకపోవడం పెద్ద కొరతగా ఉన్నది. కుమారులను కనడం మీ భవిష్యత్తుకు అవసరమైనట్టే యువరాజు ఉండడం రాజ్యం యొక్క భవిష్యత్తుకు కూడా అవసరమే. అందుచేత మా ప్రార్థన అంగీకరించి తాము వెంటనే వివాహం చేసుకోండి అని చిత్రవర్మను ప్రార్థించారు. చిత్రవర్మ కొంతసేపు యోచించి, మీ మాట కాదనడం నాకిష్టం లేదు, కానీ ఒక్క షరతు మీద నేను పెళ్లాడగలను. అదేమిటంటే, నేను నాకు నచ్చిన కన్యను మాత్రమే వివాహమాడతాను. ఆమె కులగోత్రాలతోనూ అంతస్తుతోనూ మీకు పని లేదు. అటువంటి ఏర్పాటుకు మీరు సమ్మతించి నేను పెళ్లాడిన మనిషిని మీరు రాణిగా ఆమోదించే పక్షాన వెంటనే వివాహం అడగలను అన్నాడు. ఈ షరతును మంత్రులు మొదలైన వారు సంతోషంగానే ఆమోదించారు. కానీ చిత్రవర్మ ఎటువంటి పిల్లను చేసుకోబోతున్నాడో వారు ఊహించలేకపోయారు. రాచనగరును ఆనుకుని ఒక గ్రామంలో ఒక పేద కాపుకు గుణవతి అనే కుమార్తె ఉన్నది. ఆమె సహజ సౌందర్యవతి. ఏ నగలు, పట్టు చీరలు, అలంకరణలు లేకుండానే ఆమె ఎంతో అందంగా ఉండేది. ఆ అందానికి తోడు ఆమె స్వభావం శాంతంగా ఉండేది. గుణవతిని చిత్రవర్మ అదివరకే చూసి తానెప్పటికైనా అటువంటి భార్యనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. కాని తాను రాజైన పాపం చేత ఆ పేద కాపు కుమార్తెను పెళ్లాడడానికి లేదు. పెళ్లాడితే మంత్రులు, సామంతులు తనను కాకులు పొడిచినట్టు పొడుస్తారు. ప్రజలు కూడా ఆమెను తమ రాణిగా స్వీకరించడానికి ఒప్పుకోరు. అందుకే చిత్రవర్మ ఆ జన్మ బ్రహ్మచారిగా నిశ్చయించాడు. చిత్రవర్మ పెళ్లి కూతురెవరో చెప్పకుండా పెళ్లికి ముహూర్తం పెట్టించి ప్రయత్నాలన్నీ చేసుకుని తాను పెళ్లి కొడుకునై స్నాతకం కూడా పూర్తి చేసి పురోహితులతో పరివారంతో పెళ్లి కూతురికి అంతులేని సారె తీసుకుని గుణవతి తండ్రి ఇంటికి బయలుదేరాడు. పెళ్లి కొడుకు పల్లకి పేద కాపు ఇంటి ముందు ఆగగానే అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్లి ఇల్లు మండిగానికి పనునైనా లేదు. పెళ్లి కొడుకు వేషంలో ఉన్న చిత్రవర్మ కాపు ఇంట్లో ప్రవేశించి కాపుతో, మీ అమ్మాయిని పిలువు అన్నాడు. జంకుతూ బెదురుతూ గుణవతి వచ్చింది. నిన్ను పెళ్లాడవచ్చాను, నీకు సమ్మతమేనా అని అడిగాడు చిత్రవర్మ. నా పూర్వజన్మ సుకృతం అన్నది గుణవతి. అప్పటికప్పుడే రాజభటులు పెళ్లివారిల్లు అలంకరించారు. ముత్తైదువలు గుణవతికి బంగారు జరి బట్టలు కట్టబెట్టి రత్నాభరణాలు తొడిగి పెళ్లి కూతుర్ని చేశారు. సరి అయిన ముహూర్తానికి పురోహితులు చిత్రవర్మకు గుణవతికి పెళ్లి చేసేశారు. మాట ఇచ్చి ఉన్న కారణం చేత మంత్రి, సామంతులెవరూ నోరు మెదపలేరు. పెళ్లి పూర్తి కాగానే చిత్రవర్మ భార్య సమేతంగా రాజభవనంలో గృహప్రవేశం చేశాడు. పెళ్ళైతే జరిగింది గాని జాతి తక్కువ మనిషి తమకు రాణి అయిందన్న భావం రాజుగారి సిబ్బందిలో అందరికీ ఉన్నది. ప్రజల సంగతి చెప్పనే అక్కర్లేదు. వారికి తమ రాణిపైన, ఆమెను కోరి పెళ్లాడిన రాజుపైన తేలిక భావం ఏర్పడింది. కాని చిత్రవర్మ మూఢుడు కాదు. తన రాజ్యంలో ఈ పెళ్లికి ఆమోదించేవారు ఒక్కరు కూడా లేరని, ప్రజల మనసు మార్చడం తన ధర్మమని అతనికి తెలుసును. ఒకసారి అతను గుణవతితో, నా భార్యవు కావడంలో నీకు ఈ వైభోగాలు మాత్రమే ఉంటాయనుకోకు. రాజుల జీవితం కత్తిమీది సాము. ఏ ఆపదనైనా ఎదుర్కోవలసి రావచ్చు. ఆ సంగతి ఆలోచించావా అని అడిగాడు. స్వామి, ఈ వైభవాలు నాకవసరం లేదు. మీతో అరణ్యంలో ఉండమన్నా ఉంటాను. మీకోసం ఏ త్యాగమైనా చేస్తాను అన్నది గుణవతి. చిత్రవర్మ ఈ మాటకు లోపల సంతోషించాడు గాని తన సంతోషం భార్యకు తెలియనివ్వలేదు. కాలక్రమాన గుణవతి ఒక కుమార్తెను కన్నది. చిత్రవర్మ పురిటింట్లోకి వెళ్ళి గుణవతితో, నువ్వు ఆడపిల్లను కన్నావని అందరూ ఆడిపోసుకుంటున్నారు. మగపిల్లవాడైతే కొంతలో కొంత సహించి ఉండేవారేమో అన్నాడు. గుణవతి కంటనీరు పెట్టుకుని ఊరుకున్నది. రేపు బారసాల అనగా
ఒక అంతఃపుర భటుడు విచారమైన ముఖంతో గుణవతి వద్దకు వచ్చి, అమ్మా, రాజుగారి ఉత్తరువయింది, బిడ్డను ఇలా ఇచ్చేయండి, ఆమెను తీసుకుపోయి అని పైన ఏమీ చెప్పలేకపోయాడు. విచారించకు నాయనా, యజమాని చెప్పినట్టు నడుచుకోవడం మనందరికీ విధి అంటూ ఉయ్యాలలో నుంచి తన కుమార్తెను ఎత్తి ముద్దు పెట్టుకొని భటుడి చేతికిస్తూ, నాయనా, రాజుగారు పిల్లను ఏం చెయ్యమంటారో ఆ పని చేసే వరకు నా తల్లికి ఏమీ బాధ కలగనీయకు అన్నది. భటుడు బావురుమని ఏడ్చాడు. గుణవతికి కూడా దుఃఖం ఆగలేదు. చిత్రవర్మ తన కుమార్తెను రహస్యంగా తన మేనమామలు ఏలే భీమపురికి పంపించాడు. అక్కడ ఆ పిల్లను ఏ లోటు లేకుండా పెంచడానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాడు. వీటిని గురించి గుణవతికి గాని, మంత్రి సామంతులకు గాని, కాంబోజ దేశపు ప్రజలకు గాని ఏమీ తెలియదు. రాజు తన కుమార్తెను చంపించాడన్న వార్త ఒకటి మట్టుకు దేశమంతటా పొక్కింది. ఆ అపవాదుతో పాటు ప్రజలలో కొంతవరకు గుణవతిపై సానుభూతి ఏర్పడింది. రాజుగారు ఆమెను పెళ్లి చేసుకోకుండానే ఉండవలసింది. పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుడితే చంపుకుంటారా? ఏ పాపము ఎరుగని ఆ బాలింతరాలికి ఎందుకు వచ్చిన గర్భశోకం అనుకున్నారు ప్రజలు. 3-4 ఏళ్లు గడిచాయి. గుణవతి మరొకసారి గర్భిణిగా ఉండి ఈసారి కొడుకును కన్నది. చిత్రవర్మ పురిటింటిలోకి వెళ్ళి తన భార్యతో, నువ్వు కొడుకును కన్నావని ప్రజలు మండిపడుతున్నారు. ఈ కాపువాడ మాకు రాజు కాబోయేది అని అడుగుతున్నారు అన్నాడు. గుణవతి గుడ్ల నీళ్లు కుక్కుకున్నది. పుట్టిన 10వ నాడు రాజు భటుడి ద్వారా తన కుమారుణ్ణి కూడా భార్య వద్ద నుంచి తెప్పించి వాణ్ణి కూడా భీమపురికి పంపేశాడు. రాజు తన కూతురులాగే కొడుకును కూడా చంపేశాడన్న వార్త పుట్టింది. ఈసారి మంత్రి సామంతులకు సైతం గుణవతి పైన కనికరం కలిగింది. అచ్చంగా కాపు రక్తం గల గుణవతి మహారాణి కాగాలేంది సగం క్షత్రియ రక్తం గల కుర్రవాడు రాజెందుకు కాకూడదు? రాజు గుణవతిని పెళ్లాడకుండానే ఉండవలసింది గాని ఆమెకు పుట్టిన కుమారుణ్ణి చంపడం చాలా అక్రమం అనుకున్నారు మంత్రి సామంతులు. 2 సార్లు ఇలా జరిగినప్పటికీ గుణవతి తన కడుపు కోతను తన భర్త వద్ద గాని ఇతరుల వద్ద గాని బయటపెట్టనే లేదు. ఆమె రాణిగా తన విధులను ఎంతో శ్రద్ధగా నెరవేరుస్తూ రాజసౌధంలో ఎటువంటి అశాంతి లేకుండా నిర్వహించుతూ రాసాగింది. తన భార్య సహనం చూసి చిత్రవర్మ పొందిన ఆనందం ఇంత అంతా కాదు. కానీ ఆ ఆనందాన్ని పైకి కనబర్చలేదు. మరి 4 ఏళ్లు గడవనిచ్చి చిత్రవర్మ గుణవతితో, నేను నిన్ను పెళ్లాడడం చాలా పొరపాటయింది. నిన్ను తమ రాణిగా ప్రజలు ఒక్కనాటికి ఆమోదించరు. 8 ఏళ్లు చూశాను, లాభం లేకపోయింది. నిన్ను వదిలేసి ఏ క్షత్రియ కన్యనో పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు. అందులో మీ తప్పేమున్నది? మీరు ఎంతో దయగలవారు గనక నేను అనర్హురాలినని తెలిసి కూడా ఇంతకాలం ఏలుకున్నారు. మరొకరైతే అప్పుడే నన్ను గెంటివేసి ఉందురు. నన్ను మా తండ్రి ఇంటికి పంపేసి మీరు తగిన భార్యను చేసుకోండి అన్నది గుణవతి. ఆ రోజే చిత్రవర్మ ఆమెను పేదకాపు ఇంటికి పంపేశాడు. ఆమె తండ్రి ఇంట ఉండి పెళ్లికి పూర్వంలాగే కసువు ఊడ్చుకుంటూ పిడకలు చెయ్యడము మొదలైన పనులు చెయ్యసాగింది. నిన్న మొన్నటి దాకా పట్టపురాణిగా ఉన్నాను కదా అని ఆమె దురభిమానం ఏమాత్రమూ చూపలేదు. ప్రజలలో మాత్రం రాజును తిట్టని వారు లేరు. మరి 4 ఏళ్లు గడిచాయి. చిత్రవర్మ మంత్రి సామంతులను పిలిచి, నేను మంచిదాన్నిగా చూసి మళ్ళీ పెళ్లాడదామనుకుంటున్నాను, మీ సలహా ఏమిటి అని అడిగాడు. దానికి వారు, ప్రభు, మీరు మీ మొదటి భార్యను వదిలిన దగ్గర నుంచి అంతఃపురంలో అరాచకము, అశాంతి హెచ్చాయి. ఆవిడ చాలా సమర్థురాలు, కులగోత్రాలు లేకపోయినా ప్రజలందరి అభిమానము సంపాదించుకున్నది. ఎవరిని చూసినా ఆమె పేరు చెప్పి దండాలు పెట్టేవాళ్లే. ఈసారి కూడా మీరు కులగోత్రాలు పాటించక గుణవతి అయిన భార్యను చేసుకోండి, అంతకన్నా మేము చెప్పేది లేదు అన్నారు. సరే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను, మంచి ముహూర్తం పెట్టించండి అన్నాడు రాజు. ముహూర్తం నిర్ణయమైంది. చిత్రవర్మ గుణవతిని పిలిపించి, నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను,
అందుకు తగిన ఏర్పాట్లు చెయ్యడం నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు. అంతఃపురం అన్ని మూలలు నువ్వెరుగుదువు. నగరంలో పెద్దలందరినీ గురించి నీకు బాగా తెలుసు. అందుచేత నా పెళ్లికి జరగవలసిన అలంకారాలు, చేయవలసిన ఏర్పాట్లు, పంపవలసిన ఆహ్వానాలు మొదలైనవి చూసే పూచి నీ మీద వేస్తున్నాను అన్నాడు. తమ అనుగ్రహం అన్నది గుణవతి. ఆమె కడుపులో ఏమి దుఃఖం ఉన్నదో ఎవరికి తెలియదు. కానీ పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఒక్క లోపం లేకుండా అద్భుతంగా జరిగాయి. ఈ లోపుగా చిత్రవర్మ తన కుమార్తెను, కుమారుణ్ణి తన మేనమామల వద్ద నుంచి రప్పించడానికి ఏర్పాట్లు చేశాడు. వారు అంచెబోయిల సహాయంతో కాంబోజ దేశం చేరుకున్నారు. 12 ఏళ్ల ప్రాయంగల రాజకుమార్తెను చూసి ప్రజలు ఆమె పెళ్లి కూతురు కాబోలుననుకున్నారు. చాలామంది ఈ పిల్లను తమ వెనుకటి రాణితో పోల్చుకొని నగలు, చీరలు ధరించగానే సరా, ఆ ఇల్లాలు స్థానం ఈ పిల్ల ఎట్లా ఆక్రమిస్తుంది అన్నారు. ప్రజలు పడ్డట్టే గుణవతి కూడా పొరపాటు పడింది. ఆమె చిత్రవర్మ దగ్గరకు పోయి, ప్రభు, నేను కష్టాలకు అలవాటు పడినదాన్ని, కానీ ఈ పిల్ల సుఖాల మధ్య పెరిగినది. నన్ను చూసినట్టు మాత్రం ఈమెను చూడకండి అన్నది. ఆ సమయానికి మంత్రి సామంతులు రాజు వద్దకు వచ్చి, ప్రభు, మొదటిసారి మీ పెళ్లి విషయంలో మేము జోక్యం కలిగించుకోలేము. కానీ ఈసారి మా మాట విని తీరాలి. ముక్కు పచ్చలారని ఈ పిల్లను మీరు వివాహం చేసుకోవడం మాకు సమ్మతం కాదు. ఆమెకింకా చిలిపితనమైన వదలలేదు అన్నారు. చిత్రవర్మ నవ్వుతూ, మీరంతా ఏమి అంటున్నారు? ఇవాళ వచ్చిన పిల్ల నా కుమార్తె, ఆమె తమ్ముడు నా కుమారుడు, మీకు తెలియదా అన్నాడు. మరి పెళ్లి కూతురెక్కడా అన్నారు మంత్రులు ఆశ్చర్యంగా. ఇదిగో అంటూ చిత్రవర్మ ముతక చీర కట్టుకొని కాపు స్త్రీ అవతారంలో ఉన్న గుణవతిని చూపాడు. మంత్రుల ఆనందానికి గుణవతి ఆనందానికి మేరలేదు. ఆమె పరిగెత్తుకుని పోయి ఆనందాశ్రువులు రాలుస్తూ తన కుమార్తెను, కుమారుణ్ణి కౌగలించుకున్నది. ఆమె జీవితానికి అగ్ని పరీక్ష అయిపోయింది. కథ సమాప్తం. శుభం.